సార్ యాక్చువల్గా అందులో ఒక స్టోరీ ఉంది సార్. మొత్తం ఇది ఈ సజ్జల ఎస్టేట్ అనే వ్యవహారం వైఎస్ఆర్ జిల్లాలో ఒక మండలంలో ఒక చిన్న గ్రామం దగ్గర ఉంది సార్. ఇందులో దాదాపు 200 ఎకరాలు ఉన్నాయి సార్. ఈ 200 ఎకరాల్లో ఒక సజ్జల ఎస్టేట్ అని పెద్ద ఎస్టేట్. ఎలాగంటే మన తాడాపల్లిలో మన జగనన్న ఎలాగైతే పెద్ద పెద్ద కంచెలు పెట్టుకొని అక్కుపై చేసుకున్నాడో కంచెలు పెట్టుకున్నాడో, అలాగే ఈ సజ్జల గారు ఏం చేశారంటే ఆ ల్యాండ్ మొత్తాన్ని ఈ పెద్ద పెద్ద పెట్టేసుకొని ఏంటి బ్యారిగేడ్లు కానీ కానీ మొత్తం కంచి కానీ వేసుకొని మొత్తం ఆక్యుపై చేసుకున్నారు సార్. ఈ 200 ఎకరాల్లో 4 రకాల ల్యాండ్స్ ఉన్నాయి సార్. ఏం ల్యాండ్స్ ఉన్నాయి అంటే పట్టా భూములు ఉండి, అలాగే డాటు ల్యాండ్స్ ఉన్నాయి, అలాగే అవును డీకేటీ ల్యాండ్స్ ఉన్నాయి సార్. ఈ మూడిటితో పాటు ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి 4 రకాల ల్యాండ్ని వీళ్ళు కబ్జా చేసుకొని 2 ఎకరాల ఎస్టేట్ని తయారు చేసుకున్నారు సార్. అందులో 200 ఎకరాలు అందులో పట్టా భూములు అనేది వీళ్ళు కొనుక్కున్నారని చూపిస్తున్నారు సార్. అయితే వీటిల్లో డాటు ల్యాండ్స్ అని చెప్పన్నారు సార్. జనరల్గా ఈ డాటు ల్యాండ్స్ అంటే 1990s సర్వే జరిగినప్పుడు ఈ భూమి అటు ప్రభుత్వానికి కాదు, ఇది ప్రైవేట్ వ్యక్తులది కాదు, ఎటువంటి ఆధారాలు లేవని చెప్పి జస్ట్ 3 డాట్లు పెట్టి అప్పుడు సర్వేలో అలా ఉంచిపోయారు సార్. ఆ డాటు ల్యాండ్స్లో కూడా ఏం చేశారంటే వీళ్ళు కలిపేసుకున్నారు. ఎవరు లేరు కదా ఓనర్లు, ఇంకా మనమే ఓనర్లు, మనమే రాజ్యం, మనమే కదా మొత్తం సీఎం ఇంకోటి మొత్తం మనమే కదని ఈ 200 ఎకరాల్లో ఈ డాట్ ల్యాండ్స్ కూడా కలిపేసుకున్నారు సార్. అది పోతే నెక్స్ట్ ఏం చేశారంటే సార్ సీకేటీ ల్యాండ్ అని చెప్పి ఒక సీకేటీ ల్యాండ్స్ అని చెప్పి కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి సార్. ఈ సీకేటీ ల్యాండ్స్ అంటే ఏంటంటే ప్రభుత్వం ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళు పండించడానికి ల్యాండ్స్ లేకపోతే, పంట పొలాలు లేకపోతే ఒక్కొక్క కుటుంబానికి 2 ఎకరాలు 3 ఎకరాలు అని చెప్పి ప్రభుత్వ భూముల్ని కొంత భూములు వాళ్ళకి అలొకేట్ చేయడం జరుగుతుంది సార్. ఆఖరికి పేదలకు ఇచ్చిన భూములను కూడా వీళ్ళు బలవంతంగా లాగేసుకొని వీళ్ళ 200 ఎకరాల్లో కలిపేసుకున్నారు సార్. ఒకసారి ఎవరైనా లాక్కున్నారంటే దళిత వర్గానికి చెందిన వాళ్ళని సార్. ఒక వ్యక్తికైతే ఎకరం 34 సెంట్లు, ఇంకొక వ్యక్తికి అయితే ఎకరం 30 సెంట్లు సార్. ఇలా ఇద్దరు ఎవరైతే ఉన్నాయో పేదల భూములను కూడా, దళిత వర్గాలకు చెందిన పేదల భూములను కూడా వీరు లాగేసుకొని ఇలా 200 ఎకరాల్లో కలుపుతున్నారు సార్. ఈ పట్టాలు ఏంటంటే 1993లో అప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలు పండించుకోవడానికి వాళ్ళ ల్యాండ్ లేకపోతే దళితుల కోసం మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ల్యాండ్ ఏదైతుందో ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆఖరికి ఆ ల్యాండ్ కూడా వీళ్ళు సజ్జల కుటుంబం లాగేసుకున్నారంటే వీళ్ళు పేదల మీద ఎంత పెత్తందారితనం ఇచ్చేసారో చూడండి సార్. ఆఖరికి వాళ్ళని మేము ఇవ్వం, మాకుంది ఇదే ల్యాండ్ సార్, మేము ఇది ల్యాండ్ పోతే మేము రోడ్డును బతాం సార్, దయచేసి మమ్మల్ని వదలండి సార్ కాళ్ళు గడ్డలు పట్టుకుంటే వాళ్ళు అన్న మాట ఏంది, ఎరా నా కొడక నువ్వు ఇస్తావా లేదా నేను చంపేస్తాను, నువ్వు మాకు పోటీకి వస్తావా, మా పొలాల పక్కన నీ పొలాలు ఉంటావు వెళ్ళిందని చెప్పి బలవంతంగా వాళ్ళు లాగేసుకున్నారు సార్. అప్పుడు వాళ్ళు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు, ఏది ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన న్యాయం జరగలేదు, కలెక్టర్ ఆఫీస్ న్యాయం జరగలేదు. ఆఖరికి అప్పుడు అపోజిషన్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గర అప్పటికి ఎన్నిసార్లు తిరిగాడు, వాళ్ళకి న్యాయం జరగలేదు సార్. ఆ ల్యాండ్ అంటే ఇన్ని రకాల ల్యాండ్లు లాగేసుకున్నారు సార్. దాంట్లో ముఖ్యమైనది అంటే సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ సార్. ఈ ఫారెస్ట్ ల్యాండ్ దాదాపు 52 ఎకరాలు ఉంది సార్. ఇప్పుడు జనరల్గా వీళ్ళు ఏం చెప్తారు, రేపో ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టి సజ్జల గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడు, అయ్యో పొరపాటున 1 ఎకరం అటు ఇటు వచ్చింది మాకు తెలియదు, మా పొలం అనుకొని మేము ఆక్యుపై చేసుకున్నాం చెప్తారు సార్. నువ్వు ఎకరమో 10 సెంట్లు 20 సెంట్లు అయితే సరే పొరపాటు జరిగింది ఆక్యుపై చేసుకున్నావు అని ఇంటెన్షనల్ గా కొనుక్కున్నాము, దాని పక్కనే ల్యాండ్ ఉంది.